బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు ముదిరాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కొండా మురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా నేతలు ఏకమవుతున్నారు. నాయని ఇంట్లో ఎమ్మెల్యేలు కీలక నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. భేటీలో కడియం, రేవూరి సారయ్య, సుధారాణి, నాయని, గండ్ర సత్యనారాయణ, నాగరాజు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు ముదిరాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కొండా మురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా నేతలు ఏకమవుతున్నారు. నాయని ఇంట్లో ఎమ్మెల్యేలు కీలక నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. భేటీలో కడియం, రేవూరి, సారయ్య, సుధారాణి, నాయని, గండ్ర సత్యనారాయణ, నాగరాజు పాల్గొన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఇటు కొండా మురళి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? శాలిని, ఏదైతే నిన్న ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా పోచం మైదానంలో జరిగిన రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల్లో కొండా మురళి, కొండా సురేఖ, ఎవరైతే తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక దుమారం లేపాయి. ఇటు భార్యాభర్తలు, ఇటు కొండా సురేఖ, కొండా మురళి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొంత చిక్కులు, తలకాయ నొప్పి తీసుకొస్తున్నట్లుగా అయితే ఇక్కడ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కొండా మురళి కడియం శ్రీహరిని ఉద్దేశించి ఇటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఇద్దరిని ఉద్దేశించి కొంత వ్యాఖ్యలు చేశాడు. ఇటు కడియం శ్రీహరి విషయంలో ఇటు కడియం శ్రీహరి ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు కేటీఆర్ ని కూడా ద్రోహం చేసి, నమ్మక ద్రోహం చేసి, వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. భారీగా అవినీతి చేస్తున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి ఇటు 75 సంవత్సరాల ఒక దరిద్రపు వ్యక్తి, అతను కాళ్ళ మీద పడి అడగడంతో ఇక్కడ పరకాలలో తనకు అవకాశం ఇచ్చాము, నెక్స్ట్ పరకాల నుంచి కొండా సుస్మితారెడ్డి బరిలో ఉంటుందనే విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో దుమారం లేచింది. ఏదైతే హన్మకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో ఈరోజు ఇటు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు వీరందరూ, ఇటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, మేయర్ గుండు సుధారాణి వీరంతా కూడా ఇప్పుడు మన నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో ప్రస్తుతం సమావేశమయ్యారు. వీరి వ్యాఖ్యల పైన పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన ఈ విధంగా ప్రజల్లో విరుచుకుపోవటము, ఇలాంటి కామెంట్ చేయడం అయితే తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. వీరిపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా పార్టీకి ఒక దిశానిర్దేశం చేయాలని ప్రస్తుతం అక్కడ నాయని రాజేందర్ రెడ్డితో భేటీ అందరూ చర్చించుకునే పరిస్థితి. మరికొద్ది సేపట్లో మీడియా ముఖంగా కూడా మాట్లాడే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, కొండా సురేఖ కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలతో పాటు అనేక వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి కొంత తలనొప్పి అయితే జరుగుతుంది. దానికి తోడు కొండా మురళి వ్యాఖ్యలు గతం మనం చూడొచ్చు, ఈ మధ్య కాలంలో కూడా కొండా మురళి పర్యటన కొంత వివాదాస్పదంగా జరిగింది. దానికి తోడు ఈ విధంగా మాట్లాడడంతో మొత్తము కాంగ్రెస్ పార్టీ నాయకులైతే, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులైతే కొంత వీరిపైన కొంత కోపంతో ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. చాలని మరి కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై అయితే ఇటు నాయని ఇంట్లో మీరు అన్నట్టు ఇప్పుడు ఎమ్మెల్యేలు కీలక నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. అక్కడ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు తిని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి? ఇప్పుడైతే ప్రస్తుతం 5 ఎమ్మెల్యేలతో పాటు ఇటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఇటు మేయర్ గుండు సుధారాణి అంతా కూడా ప్రస్తుతం నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో తనతో మాట్లాడుతున్నారు. వారు ఒకటే చెప్తున్నారు, వీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీ నాయకులను కూడా చూడకుండా వీరు ఇష్టం ఉన్నట్టు నోటికి ఏదొస్తే అది మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. ఇలా మాట్లాడడం వల్ల పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది. పార్టీలో ఇటు ప్రజల్లో పార్టీ చులకనయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతున్నారు. వీరి వ్యవహార శైలి గతంలో కొండా సురేఖ కూడా ఇటు తన వ్యాఖ్యలతో పలుమార్లు పార్టీని కొంత ఇబ్బందికర పరిస్థితి చేసింది.
ఖచ్చితంగా వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అధిష్టానం వీరిని కట్టడి చేయకపోతే పార్టీకి మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అధిష్టానానికి వివరించాలనే విషయంపై వీరైతే ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో మీడియా ముఖంగా వారి యొక్క చర్చించుకున్న విషయాలు మీడియా ముఖంగా చెప్పే అవకాశం ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. The person you are